ఇక్కడ ఉమ్, గుజరాత్ లోనే అక్కడ 2 హోటల్స్ కూడా ఉన్నాయి, స్టార్ హోటల్స్ కూడా ఓకే. రాజస్థాన్ లో. ఉమ్, 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 వాడికి బలుపు అనమాట. ఉమ్, వాడు కావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఇది కోర్టు ఆర్డరే కదా మీకెందుకు అంటాడు వాడు. అవును. ఉమ్, కరెక్టే, మీకెందుకు అన్నప్పుడు నువ్వు కోర్టులో చూసుకోవాలి, వెయ్యాలి. ఉమ్, పైలట్లు అక్కడ అవును. పైలట్లు ఇప్పుడు ఇంకోటి ఏంటి, వీడు కావాలని మోసం చేశాడనడానికి సాక్ష్యం పైలట్లు టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలో చెప్పారు, ఉమ్, మేము ఖాళీగానే ఉన్నాం మాకు డ్యూటీ వేయలేదు అని ఇండిగో. అది. అంటే ఏంటి, వాడు వచ్చినోడిని కూడా ఆపాడు వీడు కావాలని. అది. ఉమ్, ఇంత చేస్తే వీడు అదనంగా నియమించుకోవాల్సిన 160-170 మంది అంతే, అంతే. చేయలేవాడు. ఉమ్, అంటే కరెక్ట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడే ఇది చేశారు. అది. అప్పట్లో ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీ అలా అరాచకం చేశారు. ఉమ్, గుర్తుకు తెచ్చుకుంటే ట్రంప్ వచ్చిన టైంలో అంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా మన మీద ఉన్నప్పుడు కావాలని కుట్రలు చేస్తున్నారు ఇండియా మీద, నెగిటివ్ ప్రాపగండా. అప్పుడు ట్రంప్ అదే. వచ్చినప్పుడు ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి గుర్తుందా, పెద్ద ఎత్తున ఊచకోతలు, చివరికి కానిస్టేబుల్ ని కళ్ళు కూడా పొడిచి చంపేసినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, అది ఢిల్లీలో. అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఓ పక్కన ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా అదే ఢిల్లీలో చేశారు ప్రచారం. ఇప్పుడు ఇదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేసుకొచ్చారు కావాలని పుతిన్ వచ్చినప్పుడు. అంటే దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం, ప్రపంచవ్యాప్త ప్రచారం పొందటం, తద్వారా భారతదేశం కరెక్ట్ కాదన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయటం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, దేశాన్ని బద్నాం చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అని. అది వాళ్ళ కుట్ర. వీళ్ళు